దిక్కుమాలిన పేర్లు ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. ఆ పేరు పలికితేనే మహాపాపం. ఆ పేరు ఎందుకు పెట్టావయా వాడికి తెలియదు. ఏదో పేరు కృత్య అని పెట్టుకుంటాడు, ఎందుకంటే వాడికి అందంగా ఉంది ఏదో పలకడానికి. కృత్య అని పేరు పెట్టుకోవడం ఏమిట్రా? రాను రాను సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రాక్షసి అని ఒకటి పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి రాక్షసి అంటే ఏమిటో వాడికి తెలియదు. చాలా అందంగా ఉంది ఆ పేరు, అందుకని వాడికి రాక్షసి. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టుకోవడం చాలా గొప్ప పెట్టుకుంటారు. కానీ వటపత్రశాయి అని ఒకరు పెట్టుకున్నారు. వటపత్రశాయి ఎంత గొప్ప పేరు. కానీ వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెడితే ఉరే ఉట్టి ఉట్టి అని పిలుస్తున్నారు. ఉట్టి ఏమిటిరా? ఉట్టి అంటే అదో రాయిట్టి కొడతారు దాన్ని ఎప్పుడప్పుడు. ఉట్టి ఏమిటి అసలు? ఆ బాబు పేరే ఉట్టే అండి అన్నాను. అంటే బాబు పేరు ఉట్టి కదా, వాడు ఉట్టేడు అయిపోతాడు, ఎందుకు పనికిరాని వాడిగా. అందుకని ఉట్టి ఏమిటండి అంటే వాడి పేరు వటపత్రశాయి అండి. మరి వటపత్రశాయి అయితే ఉట్టి ఏమిటి? వాళ్ళు పెట్టారు వటపత్రశాయి, అందుకని ఉట్టి. తండ్రి గారి పేరులోంచో అక్షరం, తల్లి గారి పేరులోంచో అక్షరం, ఇష్టదైవంలోంచో అక్షరం, భయంతో పక్కనున్న దేవుళ్ళలోంచో అక్షరం, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళలోంచో అక్షరం. ఈ 4 అక్షరాలు కలిపితే ఓ అర్థం లేని పదం. ఆ అర్థం లేని పదం కొడుక్కి పేరు. పిలిచి వీడేం పొందుతాడు, పిలిపించుకుని వాడేం పొందుతాడు. ఆ పేరు పెట్టుకోవడం వెనకాతల ఎంత అందం ఉండాలో, ఎంత గొప్పతనం ఉండాలో, పెద్దల్ని ఎందుకు సంప్రదించాలో లేక లేక నాకు పుట్టారు పిల్లలు, నేను కౌసల్య సుమిత్ర కైకేయి కూర్చుని నిర్ణయించుకుని చెప్తాం పేర్లు. అవు నువ్వు పెట్టు అనలేదు వశిష్ఠ మహర్షిని. వశిష్ఠ మహానుభావ నువ్వు పెట్టవయ్యా అన్నారు. పేరు పెట్టుకునేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వంశం నిలబడిందండి, కుమారుడు జన్మించాడు, పెద్దలు మీరు అనుగ్రహించండి, ఏ పేరు పెట్టుకోమంటారు? మా వంశం, మా కుటుంబం, మా సంప్రదాయం, మా కులదైవం మీకు తెలుసు, అందుకని ఏ పేరు పెట్టుకోమంటారో మీరు ఆజ్ఞాపించండి, ఆ పేరు పెట్టుకుని తరిస్తామని అడగాలి. అంతేగాని నీ నోటికొచ్చిన పేర్లు పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. రామాయణం మనకి నేర్పింది. రామాయణం ఏదో ఎప్పుడో జరిగిపోయిన కథగా వినడానికి కాదు, మన నిత్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి రామాయణం. అందుచేత అలా జ్యేష్ఠం రామం మహాత్మానం అని ఆ జ్యేష్ఠుడైనటువంటి వాడికి రాముడు అని పేరు పెట్టారు. అధలక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయుచ్ఛతో భరతం కైకేయీసుతం. ఆ భరతుడికి భరతుడు అని పేరు పెట్టారు. ఆ 4 కుమారులు కూడా పరిఢవిల్లుతున్నారు. ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే దశరథ మహారాజు గారు ఉన్నట్ట దేవతల చేత కొలవబడుతున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. అంత సంతోషపడిపోతున్నట్ట 4 పిల్లల్ని చూసుకుని. అందులోనూ దశరథ మహారాజు గారికి అందరికన్నా ఎవరంటే ఇష్టమో తెలుసా అండి? పతాకం లాంటి వాట రామచంద్రమూర్తి అంటే. వాల్మీకి మహర్షి వేసినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. పతాకము అంటాం. పతాకం ఎంత ఉంటుంది? ఇంత గుడ్డముక్కు ఉంటుంది. అయితే మన భారతదేశపు సార్వభౌమాధికారము, సమగ్రత, స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడుంటాయి? ఇవన్నీ కలిపి మన జాతీయ పతాకంలో ఉంటాయి. ప్రతి దేవాలయానికి ధ్వజం ఉంటుంది. ధ్వజం ఎందుకుంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నారు అని గుర్తు చెప్పడానికి. ఉత్సవం జరిగిందనుకోండి, ముందు ఏం చేస్తాం? ధ్వజారోహణం చేస్తాం. ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఏం చేస్తాం? ధ్వజాన్ని అవరోహణం చేస్తాం, కిందకి దింపేస్తాం. అందుకని పతాకం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి శుభాశుభములకు, సుఖదుఖములకు, ప్రతిష్టకు, సార్వభౌమాధికారములకు, స్వేచ్ఛకు, సమగ్రతకు అన్నిటికీ కూడా అది నిశ్చయ భావంతో సూచిస్తుంది. తనకి 4 కుమారులున్నా 4 తనకి కనుచూపు లాంటి వారైనా రాముడంటే మాత్రం పతాకాన్ని చూసినట్టు చూసేవట. ఎందుకని? సర్వే వేదవిదాశూరాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే లోకహితే రతాః అంటారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదాశూరాః. 4 కుమారులు కూడా అన్ని వేదములను నేర్చుకున్నారు, అన్ని విద్యలను నేర్చుకున్నారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఏ విద్య నేర్పినా గురువులు ఒక మాట అనేవారు, ఏం పిల్లలయ్యా దశరథాని పిల్లలు, ఏం అదృష్టవంతుడివి అయ్యా, వేదములను నేర్చుకున్నారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, శుశ్రూష చేస్తారు, గురువుల దగ్గర పరమ వినయంగా ఉంటారు. కొడుకులంటే నీ కొడుకులయ్యా దశరథానివి, అంత అదృష్టవంతుడు అయ్యా అనేవారు. ఇంత గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలిసాటండి? సర్వే వేద విదాశూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమన్వితా గుణైః. ఇంత జ్ఞానమున్నా, ఇన్ని గుణాలున్నా వాళ్ళు ఎప్పుడూ కోరుకున్నదేమిటి? సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. అందుచేతనే అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా అండి ప్రపంచంలో? జ్ఞానం ఉన్నవాడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు, బ్రాహ్మణుడు సమాజంలో నడువవలసిన రీతిలో నడవకపోతే సమాజం భ్రష్టమైపోతుందనేవారు.
ఎందుకని ఆదర్శంగా పెట్టుకుంటుంది బ్రాహ్మణుండి సమాజం. అందుచేత జ్ఞానం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. తనకి అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని రక్షించడానికి కావలసిన దాన్ని సృష్టించాడనుకోండి, వాడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే జ్ఞానంతో ఈ లోకాన్నంతటినీ కూడా నాశనం చెయ్యగలిగిన దాన్ని సృష్టించాడనుకోండి, ఆ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగినా దానికి బాధ్యత వాడే వహించవలసి ఉంటుంది. అందుకని అంత జ్ఞానులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న గొప్పతనం, వాళ్ళు ఎల్లకాలముల యందు సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. ఇంత గొప్పవారైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న లక్షణం ఎప్పుడూ పితృసేవ చెయ్యాలని కోరిక. తండ్రి గారి పేరు చెప్తే చాలు ఇలా వంగిపోయి నమస్కారం చేసేవారట. ఎప్పుడూ తండ్రి గారి సేవ చెయ్యాలి, తండ్రి గారి పక్కన చేతులు కట్టుకు నిలబడాలి. అందున రాముడు జులపాల జుత్తుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి చూసేవాట. నిలబడి చూస్తే అనిపించేదిట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలా ఉండేవాణ్ణో అలా ఉన్నాడు రా రాముడు, చూశావా